friends, today topic is polynomial introduction. ముందుగా polynomial వర్డ్ యొక్క మీనింగ్ ఏంటో తెలుసుకుందాం. polynomial లో టూ వర్డ్స్ ఉన్నాయి. poly అంటే మినీ, nomial అంటే టర్మ్స్. polynomial అంటే మినీ టర్మ్స్ మీనింగ్. polynomial స్టాండర్డ్ ఫార్మ్ p of x equal to a0 plus a1x plus a2x square a3x cube and so on a(n)xn. ఇందులో చాలా టర్మ్స్ ఉన్నాయి. a0 ఒక టర్మ్, a1x ఒక టర్మ్, a2x స్క్వేర్ ఒక టర్మ్, a3x క్యూబ్ ఒక టర్మ్, లాస్ట్ టర్మ్ a(n)xn. ఇందులో a0, a1, a2, a3 అండ్ సో ఆన్ a(n) కోఎఫిషియెంట్స్ ఆఫ్ ది పాలినామియల్ అని పిలుస్తాము. ఈ పాలినామియల్ ని ఎక్స్ వేరియబుల్ పాలినామియల్ అని పిలుస్తాము. నెక్స్ట్ ఏది పాలినామియల్ కాదనేది దాని గురించి తెలుసుకుందాము. పాలినామియల్ ఎలా ఐడెంటిఫై చేయాలి, ఏదిని పాలినామియల్ అనాలి, ఏదిని పాలినామియల్ అని పిలవద్దు అనేది మనం తెలుసుకుందాము. ఫస్ట్ క్రైటీరియా, పాలినామియల్ కెనాట్ హ్యావ్ ఫ్రాక్షనల్ ఎక్స్పోనెంట్. ఎక్స్పోనెంట్ ని మనం పవర్ అని కూడా పిలుస్తాము. దీంట్లో ఎగ్జాంపుల్స్ లో చూడండి, ఎక్స్ పవర్ 1/2 ఉంది. ఎక్స్ పవర్ 1/2 ఉంటే ఇది ఫ్రాక్షనల్ నంబర్. ఫ్రాక్షనల్ ఉంటే దాన్ని మనం పాలినామియల్ అని అనకూడదు. సో ఇట్ ఈస్ నాట్ పాలినామియల్. ఎక్స్ పవర్ ఈజ్ ఫ్రాక్షన్. సెకండ్ ఎగ్జాంపుల్ 12x power 3/2. Here also power is 3/2 fraction. So it is also not a polynomial. Last example, x power 5/2. Power also fractional. So it is also not a polynomial. ఇక్కడ పవర్ ఫ్రాక్షన్ ఉందనుకోండి, దాన్ని మనం పాలినామియల్ అని అనకూడదు. నెక్స్ట్ సెకండ్ క్రైటీరియా పాలినామియల్ ఎలా ఐడెంటిఫై చేస్తామనేది, వేరియబుల్ ఒకవేళ డినామినేటర్ ప్లేస్ లో ఉందనుకోండి, లేదా వేరియబుల్ అనేది పవర్ నెగిటివ్ ఉందనుకోండి, దాన్ని కూడా మనం పాలినామియల్ అని అనము. ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్ లో ఎక్స్ అనేది డినామినేటర్ ప్లేస్ లో ఉంది, సో ఇట్ ఈస్ నాట్ పాలినామియల్. ఇన్ సెకండ్ ఎగ్జాంపుల్ ఆల్సో expression in a denominator place, so it is also not polynomial. Third example, x power is a minus value. If a minus value, then it is also not a polynomial. This is second criteria. Next, third criteria for polynomial identification. Polynomial square root లో ఉందనుకోండి, స్క్వేర్ రూట్ లో ఉంటే అది పాలినామియల్ కాదు. ఫస్ట్ ఎగ్జాంపుల్ లో రూట్ ఆఫ్ ఎక్స్ నాట్ ఏ పాలినామియల్. ఎక్స్ అనేది రూట్ లో ఉండదు. సెకండ్ ఎగ్జాంపుల్ కూడా క్యూత్ రూట్ ఆఫ్ ఎక్స్ ఆల్సో నాట్ ఏ పాలినామియల్. నెక్స్ట్ పాలినామియల్ లో ఏమేం వర్డ్స్ యూజ్ చేస్తాము అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో ఫస్ట్ వన్ టర్మ్, second variable, third constant, fourth coefficient, fifth operator, sixth exponent power, seventh degree, last value of the polynomial. I will explain in detail one by one. First one, term of the polynomial. Term is a single number or variable multiplied with number. ఇందులో టర్మ్ అనేది సింగిల్ నంబర్ కావచ్చు, లేదా సింగిల్ నంబర్ మల్టిప్లైడ్ విత్ వేరియబుల్. ఈ ఎగ్జాంపుల్లో p of x ఒక పాలినామియల్ 4x² + 7x + 10. ఇందులో 3 టర్మ్స్ ఉన్నాయి. 4x² అనేది ఒక టర్మ్, 7x అనేది ఒక టర్మ్, 10 అనేది ఒక టర్మ్. ఇందులో 3 టర్మ్స్ ఉన్నాయి. ఈ టర్మ్స్ అనేటివి ఆపరేటర్స్ తోని సపరేట్ అయి ఉంటాయి. ఆపరేటర్స్ అంటే అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, plus minus, multiplication symbols separated by the terms. Here place separated 2 terms, 4x², 7x. Here another place separated 7x and 10. Here 3 terms used in this polynomial. 4x² one term,
7x another term, 10 is a last term used in this polynomial. Next, వేరియబుల్ అంటే ఏంటో తెలుసుకుందాం. వేరియబుల్ అంటే సింపుల్ గా ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ లెటర్ ఈజ్ యూజ్డ్ ఇన్ పాలినామియల్. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ లెటర్ ని మనం వేరియబుల్ గా పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ ఫస్ట్ పాలినామియల్ p of x 5x square plus 4x plus 6, ఇందులో ఒక లెటర్ కనిపిస్తుంది. ఆ లెటర్ ని మనం వేరియబుల్ గా పిలుస్తాం. ఎక్స్ అనే లెటర్ కనిపిస్తుంది. సో ఎక్స్ అనే లెటర్ ని మనం వేరియబుల్ ఎక్స్ అని పిలుస్తాం. ఈ పాలినామియల్ ని ఎక్స్ వేరియబుల్ పాలినామియల్ అని పిలుస్తాం. సెకండ్ ఎగ్జాంపుల్, ఓన్లీ వై లెటర్ ఉంది. సో ఈ వై లెటర్ ని మనం వేరియబుల్ వై అని పిలుస్తాం. ఈ పాలినామియల్ ని మనం వై వేరియబుల్ పాలినామియల్ అని పిలుస్తాం. లాస్ట్ ఎగ్జాంపుల్, p of z equal to z square plus 10z minus 9. ఇందులో ఓన్లీ z లెటర్ కనిపిస్తుంది. ఈ z లెటర్ ని మనం z వేరియబుల్ అంటాం. ఈ పాలినామియల్ ని z వేరియబుల్ పాలినామియల్ అని పిలుస్తాం. నెక్స్ట్, కాన్స్టెంట్ వితౌట్ వేరియబుల్ టర్మ్ ఈస్ కాల్డ్ కాన్స్టెంట్. ఓన్లీ నంబర్స్ మనం కాన్స్టెంట్ అని పిలుస్తాం. ఎగ్జాంపుల్స్, ఫస్ట్ ఎగ్జాంపుల్స్ లో పాలినామియల్ ఆఫ్ x ఈక్వల్ టు 4x స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 10. ఇందులో 10 అనేది కాన్స్టెంట్. ఈ 10 కి x అనేది లేదు, x నాట్ మల్టిప్లైడ్, సో ఇట్ ఈస్ కాన్స్టెంట్. సెకండ్ ఎగ్జాంపుల్ లో కూడా 12x square plus 6x plus 5. Without x term here, only 5. So 5 is a constant. In last example, without x term is 7. So 7 is constant. Without x terms, we called as a constant. Next, coefficient of the polynomial. A number is used to multiply the variable. Here, a variable పక్కన ఉండే దాన్ని మనం కోఎఫిషియంట్ అంటాం. ఎగ్జాంపుల్స్ లో చూడండి, ఫస్ట్ పాలినామియల్ లో p of x ఈక్వల్ టు 4x స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 10. ఇక్కడ x స్క్వేర్ కోఎఫిషియంట్ ఈజ్ 4. x స్క్వేర్ adjacent number is 4. So x square coefficient is 4. Next, x adjacent number 7. So x coefficient 7. x పక్కన ఏది 7 number ఉంది. సో 7 number ని మనం coefficient of the x అని పిలుస్తాం. సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. సెకండ్ ఎగ్జాంపుల్ లో p of x equal to 12x square plus 6x plus 5. ఈ ఎగ్జాంపుల్ లో ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ అంటే ఏంటి? ఎక్స్ స్క్వేర్ పక్కన ఉన్న నంబర్ ని కోఎఫిషియంట్ ఆఫ్ ది ఎక్స్ స్క్వేర్ అంటాం. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 12, ఎక్స్ స్క్వేర్ పక్కన ఉన్న నంబర్ 12. నెక్స్ట్ ఎక్స్ కోఎఫిషియంట్ ఏంటి? ఇక్కడ ఎక్స్ పక్కన ఉన్న నంబర్ 6, అడ్జసెంట్ నంబర్ 6. సో ఎక్స్ కోఎఫిషియంట్ ఈజ్ 6. నెక్స్ట్, ఆపరేటర్. A symbol used to perform arithmetic operations like addition, subtraction, and multiplication. Addition, subtraction, multiplication చేయడానికి యూజ్ చేస్తాం ఈ సింబల్స్, ప్లస్ మైనస్ మల్టిప్లికేషన్. ఈ ఎగ్జాంపుల్ లో చూడండి, p of x equal to 4x square plus 7x minus 10. టూ ఆపరేటర్స్ ఉన్నాయి, ప్లస్ అండ్ మైనస్. ప్లస్ separated two terms, 4x square and 7x. Minus separated 7x and 10 terms. Here, two combinations, terms used operators. Next, exponent power. Exponent ni మనం పవర్ అని కూడా పిలుస్తాము. ఎక్స్పోనెంట్ అంటే it is referred to the number of times a number or variable multiplied by itself. Simple ga
పవర్ ని మనం ఎక్స్పోనెంట్ అని పిలుస్తాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ లో ఎక్స్ స్క్వేర్, ఇన్ ఎక్స్ స్క్వేర్ exponent or power is 2. 2 value is a power. In next example, x to the power of 5, exponent is 5, x to the power of 5 value. Next last example, exponent is 4, power of the 6 multiplied 4 times, 6 multiplied 4 times. So 4 is a power or exponent of the polynomial. Degree of the polynomial. Degree of the polynomial is the highest power of x in polynomial. P of x is called the degree of the polynomial P of x. Polynomial లో ఏ వేరియబుల్ కి ఎక్కువ పవర్ ఉంటుందో ఆ వేరియబుల్ ని మనం డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ అని పిలుస్తాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ లో p of x equal to 4x² plus 7x minus 10. దీంట్లో x హైయెస్ట్ పవర్ ఈస్ 2. సో హైయెస్ట్ పవర్ ని మనం డిగ్రీ అని పిలుస్తాం. హైయెస్ట్ పవర్ ఇక్కడ 2 ఉంది కదా, సో డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ ఫస్ట్ 2. సెకండ్ ఎగ్జాంపుల్ p of x equal to 5x³ plus 6x² plus 4x minus 8. Degree of the polynomial 3. Highest power ఎంత ఉంది ఇక్కడ, x highest power 3. So degree of the polynomial second example 3. Next, value of the polynomial. The value of the polynomial is at x for any number. We determine the value of the polynomial by substituting x any value. Here example, p of x equal to 4x² plus 7x minus 10. We are evaluating the value of the polynomial at x equal to 3. ఇక్కడ x equal to 3 సబ్స్టిట్యూట్ చేసి చూద్దాము. x ప్లేస్ లో 3 సబ్స్టిట్యూట్ చేయండి. p of 3 equal to 4, x ప్లేస్ లో 3 సబ్స్టిట్యూట్ చేస్తున్నాము. 3² ప్లస్ in x place we are substituting 3. 7 into 3 minus 10. We are evaluating the polynomial 4. 3² equal to 9. 7 into 3 21 minus 10. 4 into 9 36. 7 into 3 21 minus 10. 36 plus 21 57 minus 10. Here 57 minus 10 47. Here polynomial value is 47 at x equal to 3. So based on polynomial value we find the roots of the polynomial. We ఇంకా పాలినామియల్ ఏంటి, ఎన్ని టైప్స్, వాటి గురించి మనం నెక్స్ట్ వీడియోస్లో చూద్దాము. పాలినామియల్, జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అంటే ఏంటి, జీరోస్ ఆఫ్ పాలినామియల్ నుంచి ఫ్యాక్టర్స్ ఎలా ఫైండ్ చేస్తాము. పాలినామియల్స్ 3 టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ ఉన్నాయి. లీనియర్ పాలినామియల్స్, క్వాడ్రాటిక్ పాలినామియల్స్, క్యూబిక్ పాలినామియల్స్. వీటి గురించి నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. థ్యాంక్ యూ.